హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నాలో ఒకడు. అది 2012 సంవత్సరం అండి. మేము వుడ్ బి 10థ్లో ఉన్నాము. సో మా స్కూల్లో మాకు 10th సిలబస్ అంతా కూడాను ఎక్స్ట్రా క్లాసెస్ ద్వారా చెప్తూ ఉన్నారు. సో ఒకరోజు మా ఫిజిక్స్ సార్ శ్రీనివాస్ గారు ఎక్స్ట్రా క్లాస్ తీసుకోవడం జరిగింది. ఆయన ఇంకా రాలేదు ఆ క్లాస్ టైంకి. సో మేము నాతో పాటు ఉన్నందరూ కూడా కొందరు క్రికెట్ ఆడుకుంటున్నారు, కొందరు వచ్చేసరి కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అయితే అక్కడ ఒక చిన్న కన్స్ట్రక్షన్ జరుగుతుంది మా స్కూల్ పక్కనే, మా స్కూల్లోనే. సో అక్కడ ఒక వర్కర్ దగ్గర వచ్చేసరికి పల్సర్ ఓల్డ్ బైక్ ఉండేది. అయితే ఆ బైక్ని అన్నయ్య ఏమో నా ఫ్రెండ్ రాము నాకు ఆ బైక్ బండి ఇచ్చాడు. వాడేమో బండి బాగా తీయడం వచ్చాడికి. వాడు బండి అటు ఇటు తిప్పుతున్నాడు. అప్పట్లో బండి అంటే అది ఒక ఆనందంగా ఉండేది. ఫస్ట్ టైం చాలామంది తెలియదు కూడా కదా బండి తీయడం అనేది. అంత దీనిగా ఉండేది అప్పట్లో బండి అంటే, ఇప్పుడు ఏం కాదు కానీ. సో అయితే వాడు బండి తీస్తున్నప్పుడు వాడు వెనకాల నేను పరిగెట్టుకుంటూ వెళ్ళాను. అరే బావ బండివరా అనేసి. నిజానికి నాకు బండి తీయడం రాదు, కనీసం అది బ్రేక్లు ఎక్కడ ఉంటాయో ఏంటి ఏం తెలియదు అసలు. ఫస్ట్ టైం నేను అడిగానని చెప్పాడు, నాకు బండి ఇచ్చేసాడు నా మీద నమ్మకంతో. నేనేమో అది ఎలా తీయాలో కూడా తెలియకుండా ఫాస్ట్గా వెళ్ళాను. అక్కడైతే టర్నింగ్ వచ్చిందో, టర్నింగ్ దగ్గర వచ్చేసరికి ఈ క్లచ్ బ్యాక్ బ్రేక్ అన్నీ ఒకేసారి పట్టేశాను. ఒక్కసారిగా పడిపోయాం. వాడు నేను ఇద్దరం కూడా పడిపోయాం. అయితే అందరూ కూడా మేము పడిపోయిన తర్వాత అందరూ కంగారు, ఏమైపోయింది. సో మా క్లాస్లో అందరిలో ఒకడు, వాడి పేరు వరి సాయి. మా ఇద్దరి సిచ్యువేషన్ చూసి వాడు ఏడ్చాడు. ఎంత ఏడ్చాడంటే ఆ రోజు, అరే మీకేమనైతే ఏంట్రా పరిస్థితి అంటే కళ్ళల్లో అంత ఆ ప్రేమ అది కూడా ఒక్కసారిగా చూశాను. ఇప్పటికి కూడా నాకు ఆ రోజు బాగా గుర్తుంది. వాడు ఇప్పటికీ అలానే ఉన్నాడు. అరే మామ థ్యాంక్ యూ రా, నువ్వు చూపించిన లవ్ ఇంకా నాకు గుర్తుందిరా. థ్యాంక్ యూ సో మచ్ రా మామ, లవ్ యూ టూ రా. మీరు కూడా మీ స్కూల్ టైంలో ఏదో మిస్టేక్ చేసే ఉంటారుగా తెలియక. అదేమైనా ఉంటే కామెంట్లో చెప్పండి.